ఈ ఏడాది తెలుగునాట ఘన విజయం సాధించిన చిత్రాలను చూశాక మన తెలుగు సినిమా జనాల్లో పురాణ గాథలపై ఆసక్తి అధికమైందని తెలుస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో హనుమాన్ రామాయణంలోని పాత్రలతో రంజింపజేసింది. ఇందులో ఆంజనేయుడు, విభీషణుడు పాత్రలను ఈ కాలానికి తీసుకువచ్చి భలేగా వినోదం పంచారు. ఇక తాజాగా 1000 కోట్లు సంపాదించిన కల్కి 2898 ఏడీలోనూ అదే తీరున సాగారు. ఇందులో భారతంలోని శ్రీకృష్ణ, కర్ణ, అర్జున, అశ్వత్థామ పాత్రను దించేశారు. ఈ 2 సినిమాల ఘన విజయం చూశాక ఎంతో మంది టాలీవుడ్ జనం మన భారతీయ పురాణాలకు సైంటిఫిక్ ఫిక్షన్ టచ్ ఇచ్చేసి సినిమాలు రూపొందించాలనే తపనతో ఉన్నట్టు తెలుస్తోంది. అసలే మన తెలుగువారు ఒకరు ఏ తీరున విజయం సాధిస్తే మిగిలిన వారు అదే రూట్లోనే పయనించాలని ఆశిస్తారు. అలా మన వాళ్లు పురాణాలను ఆసక్తిగా తిరిగేస్తున్నారని సమాచారం. భారతీయ పురాణాలను, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారిదే పైచేయి అని అందరికీ తెలుసు. ఆరంభంలో ఏమో కానీ ఎన్టీఆర్ చిత్రసీమలో అడుగుపెట్టిన తరువాత తెలుగులో మళ్లీ పౌరాణిక చిత్రాలకు ఓ స్పెషల్ క్రేజ్ పెరిగింది. రామారావు నటించిన అనేక పురాణ గాథలు హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువాదమై అలరించాయి. ఉత్తరాది వారు పురాణ గాథలను తెరకెక్కించే సమయంలో ఎన్టీఆర్ ను అప్రోచ్ అయిన విషయాన్ని మరువరాదు. ఇలా తెలుగువారు పురాణ గాథలను రూపొందించడంలో ఎంతో కీర్తి సంపాదించారు. దాని కార్తికేయ 2, హనుమాన్, కల్కి చిత్రాలు ఈ కాలంలోనూ నిలబెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ 3 చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా విడుదలై విజయఢంకా మోగించడం విశేషం. వీటి స్ఫూర్తితోనే తెలుగులో పలు మైథలాజికల్ మిక్స్డ్ స్టోరీస్ తెరకెక్కుతున్నాయని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. నటసింహం బాలకృష్ణ అఖండ కూడా శివుడు, అఘోరాలు అన్న అంశంతో తెరకెక్కిందే. ఇప్పుడు దాని సీక్వెల్ కూడా అదే రూట్లో సాగనుంది. మహేష్ బాబు మేనలుడు గల్లా అశోక్ తో రూపొందుతున్న దేవకీనందన వాసుదేవ్ కూడా పురాణాలను అద్దుకుని తెరకెక్కుతోందట. నిఖిల్ కార్తికేయ 3 కూడా అదే దారిలో ఉందని వేరే చెప్పాలా? ఇలా ఎలా చూసినా పలు చిత్రాలు పురాణాలను, వాటిలోని పాత్రలను జోడించుకుని రూపొందుతున్నాయి. ఈ పంథాలోనే ఇంకా ఎందరు పయనిస్తారో చూద్దాం.